4 రోజుల క్రితం వరకు ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఊరు వాడ ఏకమై వినాయక ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఆ తర్వాత ఎవరి పనిలో వారు బిజీ అయ్యారు. అయితే అకస్మాత్తుగా 2 రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ఆసుపత్రులకు పరుగులు తీశారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది వరకు బెడ్కే పరిమితమయ్యారు. మొన్నటి వరకు ఆనందంగా ఉన్న ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన చెందుతున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం రేపింది. దాంతో బాధపడుతున్న 50 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి విషమం కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. డయేరియా విషయం తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీసా ప్రభుత్వాసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. అక్కడ ఇష్యూ దేనివల్ల డయేరియా, అదే ఫుడ్ వల్ల వాటర్ వల్ల అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. శాంపల్స్ అన్ని పంపించడం జరిగింది. శాంపల్స్ అన్ని టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటి తీసుకుంటాము. డాక్టర్తో మాట్లాడితే అందరూ స్టేబుల్గా ఉన్నారు, సార్ జనరల్గా ఉన్నారు. కొంతమంది కోమార్బిడిటీతో ఉన్నారు, మిగతా వాళ్ళు జనరల్గా విరేచనలు అందుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి దేవాల అండర్ కంట్రోల్ ఐవి ఇవ్వడం జరిగింది, అలాగే ఓఆర్ఎస్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ స్టేబుల్గా ఉన్నారు, పేషెంట్ మాట్లాడుతున్నారు. సో ఇంకా ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే కనుక్కోవాల్సి ఉంది. మీన్ వైల్ సిటీలో మొత్తం అలర్ట్గా పెట్టున్నాము, ఎక్కడేమి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై కానీ లేదా ఈ ఫుడ్ అవుట్లెట్స్ కానీ అన్ని కొంచెం మానిటర్లో పెట్టినాము. ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరిన 22 మందికి చికిత్స చేసి ఇళ్లకు పంపించామని వైద్యాధికారులు తెలిపారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాగునీరు, ఆహార నమూనాలను పరీక్షలకు పంపామని, ముందు జాగ్రత్తగా న్యూ రాజరాజేశ్వరిపేటలో కుళాయి నీటి సరఫరాను ఆపేసి ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఆ ప్రాంతంలో ఒక మహిళ మృతి చెందగా ఆమె మృతికి అతిసార ఘటనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సో ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. సో 24 గంటలు మేము వైద్య బృందం అంతా కూడా ఇక్కడ ఉండి చేసుకుంటున్నాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. జీజీహెచ్లో కూడా సెపరేట్గా వార్డు అక్కడ పెట్టి స్పెషల్ డాక్టర్స్తో వైద్యం ఇస్తున్నారు. మీరు ఎవరో ప్రజంతులు నమ్మి వాళ్ళు చనిపోయారంటే అసలు ఆ కారణాలతో వాళ్ళు చనిపోలేదు. ఈ కారణాలతో ఈ దానికి సంబంధించిన కాదు, చనిపోలేదు. ఏదో మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. స్థానికులు మాత్రం మంచినీరు కలుషితం అయ్యాయి అంటున్నారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాక సరైన వైద్యం అందుతుందని, తగ్గి ఇళ్లకు వెళుతున్నారని చెబుతున్నారు. వాటర్ వల్లనే అంటున్నారు సార్. వాటర్ వల్ల అన్నారండి. వాటర్ తాగడం వల్ల ఏంటి ఫుడ్ పాయిజన్ ఏమి లేవు, వాటర్ వల్లే. విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, కార్పొరేషన్ శాఖల అధికారులు, సిబ్బంది న్యూ రాజరాజేశ్వరిపేటలో మఖాం వేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మైక్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ట్యాప్స్ లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అందరికీ ఒకటే చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం అందరితో, ప్రతి ఒక్కరితో నేను యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు ఇద్దరం మాట్లాడటం జరిగింది. మెజారిటీకి వామిటింగ్స్ తగ్గినాయి, కొందరికైతే మోషన్స్ తగ్గినాయి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంది. డాక్టర్లు, నిష్ణాతులైనటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా వాళ్ళ పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ వైద్యమైనా సరే అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. అందరినీ కూడా ఈరోజు సాయంత్రం, రేపు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి 29 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుందని సూపరింటెండెంట్ గారు చెప్పారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండగానే. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వదంతులు నమ్మొద్దు. మొత్తానికి న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలిన సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. మంత్రులు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరో 2 రోజుల్లో అంతా మామూలుగా మారుతుందని, ఈ డయేరియా ప్రబలడానికి గల కారణాలను గుర్తించి మరోసారి ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.